టీచర్స్ ఇంకా మా పేరెంట్స్ మస్తు సపోర్ట్ చేసేవాళ్ళు. మేమందరం కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇంట్లో కానీ స్కూల్లో కానీ టైం దొరికినప్పుడు ప్రతి గ్రూప్లో ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. గ్రూప్లో ఏదైనా డౌట్ ఉంటే స్కూల్ గ్రూప్లో అడిగి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళం. సార్లను అడిగి వాళ్ళు సాల్వ్ చేసి ఇస్తుండే. మేము దాంతోపాటు వేరే వేరే బుక్స్, ఎన్ఎంఎంఎస్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మాకు నచ్చిన కొన్ని ప్యాటర్న్లో క్వశ్చన్లో కొన్ని ప్యాటర్న్స్ క్రియేట్ చేసి మా ఓన్ క్వశ్చన్స్ తోటి మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే వీటికి స్పెషల్ బుక్స్ ఉంటాయా? ఎస్ మ్యామ్. ఎన్ఎంఎంఎస్ విజిఎస్ గైడ్ ఉంటుంది. దానిలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ లెసన్స్ వాళ్ళ బ్రీఫ్ మీనింగ్స్ ఉంటాయి. ఇంకా దానిలో ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఎంతవరకు హెల్ప్ అయింది ఆ బుక్ మీకు? మ్యామ్ దానిలో ప్రతి క్లాస్ది ఉంటుంది. 7th క్లాస్ది ఉంటాయి, 8th క్లాస్ కొద్దిగా 9th క్లాస్ది కూడా ఉంటాయి. అంటే మనం వేరే వేరే బుక్స్ కాకుండా జస్ట్ ఈ బుక్ చదివినా కూడా మనకు అవి వచ్చేటట్టు ఉంటాయి. అంటే ఎంత టైం కేటాయించావు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్కి? మ్యామ్ నేను స్కూల్లో మ్యాక్సిమం లాస్ట్ 2 పీరియడ్స్ ఏమో మాకు ఎన్ఎంఎంఎస్ చెప్పేవాళ్ళు. ఇంటికి పోయినాక ఒక 1 hour ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇంటికి పోయిన 1 hour ప్రాక్టీస్ చేసినాక స్కూల్ వర్క్స్ చేసి నైట్ పండే ముందేమో రీడింగ్ చేసేవాళ్ళం. మార్నింగ్ లేచినాక కొద్దిగా రాసుకొని చదివేవాళ్ళం.